ఈ ఏమంటున్నావు? నేనంటే నీకు ఇష్టమా? ఆ, అలా ఏం కాదులే. అమ్మాయిలని కాపాడుతున్నారు కదా ఆపదలో ఉన్నప్పుడు, ఆ ఉద్దేశంతోనే అన్నాను. మరి ఏది కాదులే. సరే కానీ ఇదిగో ఈ జ్యూస్ తాగి ఫ్రెష్గా పడుకోండి. ఏ ఆలోచనలు రావు, నిద్రపోతారు. అప్పుడు వెంటనే గగన్ ఆ జ్యూస్ని తీసుకుని తాగగానే, అసలు ఇందులో ఏమేసావు? అందులో ఏమేశాను? పాలు కలిపాను అంతే. ఏ తైతక్క, నువ్వు పాలు కాదు కలిపింది, పెరుగు. ఏంటి, పెరుగు కలిపానా? సరేలేండి, మీరుండండి, నేను మళ్ళీ జ్యూస్ చేసుకుని వస్తాను. ఏ తైతక్క, నువ్వు మళ్ళీ నాకు ఏమీ వద్దు. మళ్ళీ పాలకు బదులు ఏం కలుపుతావో నా కోసం నువ్వు ఏం తీసుకుని రాకు, ఏది వద్దు అని అంటూ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే, అయ్యో, ఆయన మీద ప్రేమ రావాలనుకుంటే, ఆయనకు ప్రేమ పుట్టాలనుకుంటే ఇలా జరిగిందేంటి? మంచి అవకాశాన్ని నేనే మిస్ చేసుకున్నాను అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ అలా ఇంట్లోకి రాగానే, అంతలో అపూర్వ బావా బావా అని అనగానే శరత్చంద్ర కిందకు దిగుతూ ఉంటాడు. ఏంటి, ఒక్కడివే వస్తున్నావు? ఆ ఇంటికి తీసుకెళ్ళి నీ కొడుకు చేత క్షమాపణ చెప్పించాలని చెప్పాము కదా, మరి ఒట్టిగా వస్తున్నారేంటి? అందులో నా కొడుకు తప్పు లేదు, వాడు క్షమాపణ ఎలా చెప్తాడు? నీ కొడుకు తప్పు లేదు అని నీకు అనిపిస్తుందేమో, వాళ్ళకు అనిపించట్లేదు కదా. క్షమాపణ చెప్తేనే నీ కూతురు పెళ్లి జరుగుతుందని ఆ పెద్ద మనిషి చెప్పి వెళ్ళాడు కదా. మరి నీకు నీ కూతురు జీవితం గురించి ఆలోచించే వాడివే అయితే, నీ కూతురు జీవితం ముఖ్యమే అనుకుంటే నువ్వు ఇలా ఆలోచించేవాడివి కాదేమో అని అపూర్వ అంటూ ఉంటే, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? గగన్ అసలు ఎందుకు కొట్టాడో తెలుసా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అప్పుడు అపూర్వ వెంటనే నక్షత్ర చెప్పిన విషయాన్ని ఈ కృష్ణప్రసాద్ చెప్పేస్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ, అప్పుడు బావ మనసులో కోపం తగ్గిపోతుంది. అలా వీల్లేదు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక ఆపండి, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము వినాల్సిన అంతకన్నా లేదు. క్షమాపణ చెప్పించమని మేము అడిగాము, మీరేం చేస్తారో నాకు తెలియదు. లేదంటే నీ కూతురు జీవితం నాశనం అవుతుంది. ఎందుకో తెలుసా, శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి, అందరికీ కూడా శుభలేఖలు ఇచ్చేశాము. ఇంకొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే ఆడపిల్ల జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించరా? నీ కూతురి జీవితం నీ చేతిలోనే ఉంది. నీ కూతురి జీవితాన్ని నిలబెట్టుకుంటావో లేదంటే బుగ్గిపాలు చేస్తావో ఇక నీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాము. నీ కొడుకు కరెక్ట్ అని నువ్వు అంటున్నావు, కానీ నీ కూతురి జీవితం ఏమైపోయినా పర్వాలేదు కదా. నేనేం చేయాలి? ఆ ఇంటికి వెళ్ళి అడిగాను, నేను సారీ చెప్పనని వాడన్నాడు. నేనేం చేయాలి? నాన్న, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు నాన్న. ఎందుకంటే అసలు మీకు కూతురు ఉన్న విషయం మీకు తెలియదు కదా. నీకు ఆ ఇంటి మనుషులు, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులే మీకు అవసరం. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏమైపోతే మీకేంటి? ఎందుకిందు అలా నాన్నని అమర్యాదపరిచి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెర్రి అంటూ ఉంటే, నీకేం తెలియదు, కాస్త ఊరుకో. ఎందుకండి, ఏ రోజు మనకు నాన్న ఏం చేసి పెట్టాడని, ముఖ్యంగా నాకేం చేసి పెట్టాడు అని ఇందు కోపంగా అంటూ ఉంటుంది. నేనేం చేసి పెట్టాలమ్మా? నేను మీకోసమే ఉంటున్నాను. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడటం అది సరికాదు. నేనేం చేయాలి అని కృష్ణప్రసాద్ ఈ ఇంటికి దూరంగా వెళ్ళాలనుకుంటే మీరా ఏమైపోతుందేమో అని ఆ క్షణం మీరా గురించి ఆలోచించి ఇంటికి వచ్చాను. కానీ ఈరోజు నన్ను లెక్కలేని వాడిలా చూస్తున్నావు. నేను ఏది చేసినా తప్పే. నేను నీకోసం ఏది చేయలేదని అంటావు. నీకోసం ఎన్ని చేసినా ఏది చేయలేదని ఎలా అంటావమ్మా? అయితే నా కోసం మీరు ఏం చేశారో చెప్పండి. ఇలా అడిగితే ఏం చెప్తానమ్మా? నేను మీకోసం ఏది చేయలేదా? అప్పుడు మీరా వెంటనే, ఎందుకే ఇందు, మీ నాన్నని ఎప్పుడూ బాధ పెడుతూ ఎందుకు మాట్లాడతావు? అలా మాట్లాడకే అమ్మా. ఎందుకమ్మా? నిజాలు మాట్లాడితే ఇదిగో ఇలానే ఉంటుంది. అయినా
నేనుండటం నాన్నకి ఇష్టం లేదు, నేనే చచ్చిపోతాను, నేను బ్రతకను అని అంటూ ఇందు కోపంగా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే, అమ్మ ఇందు ఇందు అని అందరూ అంటూ ఉంటారు. ఇక రూమ్లోకి వెళ్ళి గడి వేసుకుంటుంది. ఇక శరత్చంద్ర, కృష్ణప్రసాద్ అందరూ కూడా డోర్ కొడుతూ ఉంటారు. ఇందు తలుపు తీ, నేను తీయను, నేను చచ్చిపోతాను, నాకు బ్రతుకు మీద ఆసక్తి లేదు, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, చివరి దాకా వెళ్ళి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది, దీని మొహాన్ని చూసి వద్దనుకుని వెళ్ళుంటారు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఆ మాటలు వినే బదులు నేనే ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఎవరికి ఏ బాధలు ఉండవు అని ఈ విధంగా అంటూ వెంటనే ఫ్యాన్కి తన చున్నీని వేసుకుంటూ ఉంటే కిటికీలో నుంచి అపూర్వ చూస్తుంది. అంతలో మీరా మాత్రం ఏంటి, ఏం చేస్తున్నావే ఇందు, ప్లీజే ఇందు, కావాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరమని అడుగుతాను, అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అప్పుడు అపూర్వ వెంటనే, ఇందు ఈ అత్తయ్య మాట వింటావా లేదా, సారీ అత్తయ్య, నన్ను క్షమించు, వింటావా లేదా, ఏం వినాలత్తయ్య, గగన్ చేత క్షమాపణ చెప్పించే బాధ్యత నాది, నీ పెళ్ళి ఎలాగైనా జరుగుతుంది, ఈ అత్తయ్య నీకు మాట ఇస్తుంది, నువ్వు ముందు గడితి, అది కాదు అత్తయ్య, నా మాటకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా, సరే అత్తయ్య తీస్తాను అని అంటూ ఇందు డోర్ తీయగానే అపూర్వ చెంప చెల్లమని పీకుతుంది. ఇలాంటి పిచ్చి పని ఏంటి, డేర్గా నువ్వు ఎదిరించాలి కానీ ఇలా భయపడిపోయి ఏదో చేసుకోకూడదు, సారీ అత్తయ్య అని అంటూ ఇందు అపూర్వను గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు మాత్రం చెర్రీ ఫోన్ చేసి గగన్కి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏమైందిరా, ఏం జరిగింది? అప్పుడు వెంటనే గగన్ శారదకు చెప్పగానే, అసలు వాడు అంతటి దుర్మార్గుడని ఇంట్లో వాళ్ళకి తెలిసి కూడా అలా ఎలా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, నాకేదో తేడా కొడుతుంది. అవునమ్మా, వాడు మాత్రం మంచివాడు కాదు, ఇందు వాడిని పెళ్లి చేసుకుంటే ఇందు జీవితం నాశనం అవుతుంది, కానీ ఇందు వాడు లేకపోతే బ్రతకను అని అలాంటి పిచ్చి పని చేస్తుంది. ఎందుకే ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఇందు ఎలా అర్థం చేసుకుంటుంది?